ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. హరి ఓం. మిత్రులందరికీ స్వాగతం. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా సుందరాకాండలో 13వ సర్గను తప్పులు లేకుండా ఎలా చదవాలి అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 13వ సర్గనే ఎందుకు ఎంచుకున్నాను నేను అంటే, ప్రస్తుతం సమాజంలో చూసినట్టయితే ప్రతి మనిషి కూడా మానసికమైనటువంటి ఒత్తిడిని, ఆలోచనల పరంపరను తట్టుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది బాగా పండినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఏదో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, కుటుంబంలో వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తీవ్రమైన ఆలోచనల పరంపర. ఆ ఆలోచనల పరంపర ఎక్కడి దాకా వెళ్తుందంటే ప్రాణత్యాగం చేసే లాంటి పరిస్థితికి వస్తుంది. అటువంటి పరిస్థితి సుందరాకాండలో మనకు రామాయణంలో హనుమ ఒకానొక సందర్భంలో ఎదుర్కొన్నాడు. స్వామి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటకు వచ్చారు అన్నది మనకు ఈ సుందరాకాండ 13వ సర్గలో తెలుస్తుంది. ఈ సర్గను తప్పులు లేకుండా పారాయణం చేసుకోవడం అన్నది నేర్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను మనకిస్తుంది. ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఇప్పుడు మనము 13వ సర్గ శ్లోకాలు ప్రారంభం చేస్తున్నాం. విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూథపః హనుమాన్ వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్ వచనం కపిః. భూయిష్టం లోలితాలంకా రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం. పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథా నద్యో అనూపనాంతాశ్చ నది అనూపవనాంతాశ్చ నద్యో అనూపవనాంతాశ్చ నద్యో అనూపవనాంతాశ్చ నద్యోనూపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః లోలితా వసుధా సర్వా నతు పశ్యామి జానకీం. ఇహ సంపాతినా సీతా రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. కిం ను సీతా అథ వైదేహి మైథిలీ జనకాత్మజా. కిం ను సీతాథ వైదేహి మైథిలీ జనకాత్మజా. ఉపతిష్ఠేత వివశా రావణం దుష్టచారిణం. క్షిప్రముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః బిభ్యతో రామబాణానాం అంతరా పతితా భవేత్. అథవా హ్రియమాణాయాః పథి సిద్ధనిషేవితే మన్యే పతితమార్యాయాః హృదయం ప్రేక్ష్య సాగరం. రావణస్యోరువేగేన
రావణస్య ఉరువేగేన రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్యా త్యక్తం జీవితమార్యయా. ఉपर्युपरि उपरि उपरि उपर्युपरि वानूनं सागरं क्रमतस्तथा विवेष्टमाना पतिता समुद्रे जनकात्मजा. अहो क्षुद्रेण वा अनेन रक्षन्ति शीलमात्मनः. अहो क्षुद्रेण वा अनेन क्षुद्रेण वानेन अहो क्षुद्रेण वानेन रक्षन्ति शीलमात्मनः. अबन्धुर्भक्षिता सीता अबन्धुर्भक्षिता सीता रावणेन तपस्विनी. अथवा राक्षसेन्द्रस्य पत्नीभिरसितेक्षणा पत्नीभिः असितेक्षणा पत्नीभिरसितेक्षणा. अथवा राक्षसेन्द्रस्य पत्नीभिरसितेक्षणा अदुष्टा दुष्टभावाभिः भक्षिता सा भविष्यति. सम्पूर्णचन्द्रप्रतिमं पद्मपत्रनिभेक्षणं रामस्य ध्यायति वक्त्रं पञ्चत्वं कृपणागता. हा राम लक्ष्मणेत्यवं हा राम लक्ष्मणेत्येवं हा योध्ये चेति मैथिली. हा राम लक्ष्मणेति हा राम लक्ष्मणेत्येवं हा अयोध्ये चेति मैथिली. विलप्य बहुवैदेही न्यस्तदेहा भविष्यति. हा राम लक्ष्मणेत्येवं हा अयोध्ये चेति मैथिली. हा अयोध्ये चेति मैथिली. विलप्य बहुवैदेही न्यस्तदेह भविष्यति. अथवा निहिता मन्ये रावणस्य निवेशने नूनं लालप्यते सीता पंजरस्तेव शारिका. जनकस्य सुता सीता रामपत्नी सुमध्यमा रामपत्नी सुमध्यमा. कथमुत्पलपत्राक्षी कथमुत्पलपत्राक्षी रावणस्य वशं व्रजेत्. विनष्टा वा प्रणष्टा वा मृता वा जनकात्मजा. रामस्य प्रियभार्यस्य न निवेदयितुं क्षमम्. निवेद्यमाने दोषस्याद निवेदने. कथन्नु खलु कर्तव्यं विषमं प्रतिभाति मे. अस्मिन्नेवं गते कार्ये प्राप्तकालं क्षमं च किम्.
భవేదితి మతం భూయః హనుమాన్ ప్రవిచారయత్. యది సీతామదృష్ట్వా అహం వానరేంద్రపురీమితః గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి. మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి. ప్రవేశశ్చైవ లంకాయాం రాక్షసానాం చ దర్శనం. కిం మాం వక్ష్యతి సుగ్రీవః హరయో వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ. గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం న దృష్టేతి మయా సీతా తతస్త్యక్షతి జీవితం. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణం తీక్ష్ణమింద్రియతాపనం సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి. తంతు కృచ్ఛగతం దృష్ట్వా పంచత్వగతమానసం భృశానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణః. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతో అపి మరిష్యతి. భరతోపి మరిష్యతి. భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాత న భవిష్యంతి మాతరః. కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. కృతఘ్నః సత్యసంధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః. రామం తథాగతం దృష్ట్వా తతస్త్యక్షతి జీవితం. దుర్మనా వ్యథితా దీనా నిరానందా తపస్విని పీడితా భర్తృశోకేన రుమా త్యక్షతి జీవితం. వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్షితా. పంచత్వంచ గతే రాజ్ఞీ తారాపి న భవిష్యతి. మాతా పిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యంగదః కస్మాత్ ధారయిష్యతి జీవితం. భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతా వనౌకసః. భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతా
वनौकसः शिरांस्यभिहरिष्यन्ति तलैर्मुष्टिभिरेव च भर्तृजेन तु दुःखेन ह्यभिभूता वनौकसः भर्तृजेन तु दुःखेन ह्यभिभूता वनौकसः शिरांस्यभिहनिष्यन्ति तलैर्मुष्टिभिरेव च सान्त्वेनानुप्रदानेन मानेन च यशस्विना लालिताः कपिराजेन प्राणांस्त्यक्षन्ति वानरः प्राणामिति अक्षन्ति वानराः प्राणांस्त्यक्षन्ति वानराः न वनेषु न शैलेषु न निरोधेषु वा पुनः क्रीडामनुभविष्यन्ति समेत्य कपिकुञ्जराः सपुत्रधारा स अमात्याः सपुत्रधारा स अमात्याः सपुत्रधारा समात्याः भर्तृव्यसनपीडिताः शैलाग्रेभ्यः पतिष्यन्ति समेत्य विषमेषु च विषमुद्बन्धनं वापि विषमुद्बन्धनं वापि प्रवेशं ज्वलनस्य वा उपवासमथो शस्त्रं प्रचर्यिष्यन्ति वानराः विषमुद्बन्धनं वापि प्रवेशं ज्वलनस्य वा उपवासमथो शस्त्रं प्रचर्यिष्यन्ति वानराः घोरमारोदनं मन्ये गते मयि भविष्यति इक्ष्वाकुकुलनाशश्च नाशश्चैव वनौकसाम् सोऽहं नैव गमिष्यामि किष्किन्धां नगरीमितः न च शक्याम्यहं द्रष्टुं सुग्रीवं मैथिलीं विना न च शक्ष्याम्यहं द्रष्टुं सुग्रीवं मैथिलीं विना मय्यगच्छति चेहस्ते धर्मात्मानौ महारथौ आशयातौ धरिष्येते वानराश्च मनस्विनः हस्तादानो मुखादानः नियतो वृक्षमूलिकः वानप्रस्थो भविष्यामि ह्यदृष्ट्वा जनकात्मजाम् वानप्रस्थो भविष्यामि ह्यदृष्ट्वा जनकात्मजाम् सागरानुपजे देशे बहुमूलफलोदके चितां कृत्वा प्रवेक्ष्यामि समिद्धमरणीसुतम् उपविष्टस्य वा सम्यक् लिङ्गिनीं साधयिष्यतः शरीरं भक्षयिष्यन्ति वायसाश्वापदानि च वायसाश्वापदानि च शरीरं भक्षयिष्यन्ति
వాయసాస్వాపదాని చ. ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతిః. సమ్యగాపః ప్రవేక్ష్యామి న చేత్ పశ్యామి జానకీం. సమ్యగాపః ప్రవేక్ష్యామి న చేత్ పశ్యామి జానకీం. సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్విని. ప్రభగ్నా చిరరాత్రియం మమ సీతామపశ్యతః. తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః. నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వా సితేక్షణాం. తాం దృష్ట్వా అసితేక్షణాం. తామదృష్ట్వా సితేక్షణాం. నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వా సితేక్షణాం. యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం. అంగదః సహితైః సర్వైః వానరైర్న భవిష్యతి. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ముహుః. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ముహుః. నాధ్యగచ్చత్తదా పారం శోకస్య కపికుంజరః. నాద్యగచ్చత్తదా పారం శోకస్య కపికుంజరః. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం. కామమస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి. అథ వైనం సముత్యప్య అథ వైనం సముత్యప్య ఉపర్యుపరి సాగరం. రామయోపహరిష్యామి పశుం పశుపతేరివ. అథ వైనం సముత్క్షిప్య ఉపర్యుపరి సాగరం. రామయోపహరిష్యామి పశుం పశుపతేరివ. ఇతి చింతాం సమాపన్నః సీతామనధిగమ్యతాం. ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం. తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః. సంపాతి వచనాచ్చాపి రామం యద్యానయామ్యహం. అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్ సర్వవానరాన్. ఇహైవ నియతాహారః వశ్యామి నియతేంద్రియః. న మత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః. అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా. ఇమామధిగమిష్యామి న హీయం విచితామయా.
వసూన్ రుద్రాన్ స్తదా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతోऽపి చ వసూన్ రుద్రాన్ స్తదాదిత్యాన్ అశ్వినౌ మరుతోऽపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందినీం సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే. సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రదితేంద్రియః ఉదతిష్టన్మహాతేజః హనుమాన్ మారుతాత్మజః. సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రదితేంద్రియః ఉదతిష్టన్మహాతేజః హనుమాన్ మారుతాత్మజః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. దేవ్యై చ తస్యై సాకు ఏత్వము ఐత్వము యావత్తు తస్యై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సతేభ్యస్తు నమస్కృత్వా సుగ్రీవాయ చ మారుతిః. దిశః సర్వా సమాలోక్య అశోకవనికాం ప్రతి. దిశాः సర్వా సమాలోక్యాశోకవనికాం ప్రతి. దిశా సర్వా సమాలోక్య అశోకవనికాం ప్రతి. దిశాः సర్వా సమాలోక్యాశోకవనికాం ప్రతి. స గత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభం. ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః. ధ్రువంతు రక్షో బహుళా భవిష్యతి వనాకులా. అశోకవనికాచింత్య సర్వసంస్కార సంస్కృత. రక్షిణాశ్చాత్ర విహితాః నూనం రక్షంతి పాదపాన్. భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రభాతి వై. సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్వితా. సిద్ధం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ. బ్రహ్మ స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్.
వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవ చ. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హ్యదృష్టాః దాస్యంతి మమ ఏ చాన్యే మమ ఏ చా అన్యేహ్య దృష్టాః మమ ఏ చాన్యేహ్య దృష్టాః పథి గోచరాః దాస్యంతి మమ ఏ చాన్యేహ్య దృష్టాః పథి గోచరాః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతద్దార్యావదనం కథాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కథాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా సుదారుణాలంకృతవేషధారిణా బలాభిభూతా హ్యబలా తపస్విని కథం ను మే దృష్టిపతేత్యసా భవేత్. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణా క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా సుదారుణాలంకృత వేషధారిణా బలాభిభూతా హ్యబల తపస్విని కథం ను మే దృష్టిపథే అద్య సా భవేత్. కథం ను మే దృష్టిపథేద్య కథం ను మే దృష్టిపథేద్య సా భవేత్. జై శ్రీరామ్. ఈ విధంగా వీలైనంత వరకు తప్పులు లేకుండా మనము సుందరాకాండ 13వ సర్గ ఏ విధంగా చదవాలనేది అర్థం చేసుకున్నాము, ప్రయత్నం చేశాము. ఇందులో ముఖ్యమైనటువంటిది నేను చెప్పినట్టుగా మనిషికి ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఈ హనుమ యొక్క మానసిక స్థితిని గుర్తుకు తెచ్చుకొని అంతటి స్వామి సాక్షాత్తు రుద్రాంశ సంభూతులైనటువంటి స్వామే ఆలోచనల పరంపరకు గురై చివరకు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నము ఆలోచన కలిగినటువంటి ఆ స్వామి చివరికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏ విధంగా బయటపడ్డాడు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా అటువంటి ఆపద కలిగినప్పుడు, అందువలనే ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం, ఆపద కలిగినప్పుడు ఈ సుందరాకాండ 13వ సర్గ తీసుకొని, ఇది వచనంలో కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడుతూ ఉన్నాను, ఆ వచనం చదివినా కూడా పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి అటువంటి మానసిక స్థితి నుంచి బయటపడి సర్వమానవులు కూడా సుఖ సంతోషాలతో ఆ హనుమంతుడి యొక్క కృపతో సుఖంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే ఆ భగవంతుడు క్షమించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.